అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి ఊహించని స్పందన లభిస్తుంది. సీఈఓ పదవిని భారీగా అప్లికేషన్స్ వస్తున్నాయి. ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే 1000కి పైగా దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుదారులతో రాజకీయ నేపథ్యం ఉన్నవారు, మాజీ ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నట్లుగా సమాచారం. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 వరకు గడువు ఉంది. 19 నుంచి దరఖాస్తుల పరిశీలన జరగబోతుంది. ఈ నెల 22న జరగబోతున్న ట్రస్ట్ సమావేశంలో సీఈఓ నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయోధ్య రామాలయ పరిపాలనా నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన 24 గంటల్లోనే ఏకంగా 1000కి పైగా దరఖాస్తులు రావడం సంచలనం సృష్టిస్తుంది. ఈ దరఖాస్తుదారుల్లో అత్యధిక శాతం మంది విశ్రాంత బ్యూరోక్రాట్లు, అలాగే మాజీ సీనియర్ పరిపాలనా అధికారులు ఉండగా మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కూడా ఈ రేసులో ఉన్నట్లుగా సమాచారం. దరఖాస్తుకు ఈ నెల 18 చివరి తేదీ కావడంతో అప్లికేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ సంఖ్యలో వస్తున్న దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల అర్హతల వెరిఫికేషన్ ప్రక్రియలో సహాయం అందించడం కోసం ఒక సెక్రటరీని నియమించాలని ఎంపిక కమిటీ నిర్ణయించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ రిటైర్డ్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ సురేష్ తో కూడినటువంటి ఈ 3 సభ్యుల ఎంపిక కమిటీ ఈ నెల 19న సమావేశమవుతుంది. దరఖాస్తులను సమీక్షించడంతో పాటు ఇంటర్వ్యూ ప్రక్రియను ఖరారు చేయనుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 నుంచి 70 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అలాగే పరిపాలనా రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవంతో పాటు అయోధ్యలోనే నివసించేందుకు సిద్ధంగా ఉండాలి. వీటితో పాటు వారు ఖచ్చితంగా హిందూ మత వంశీకులై ఉండి శ్రీరామునిపై అచంచల విశ్వాసం కలిగి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉండాలన్న నిబంధనను ట్రస్ట్ విధించింది. ప్రాథమిక స్క్రీనింగ్ అనంతరం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను నేరుగా లేదా అవసరమైతే ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూలకు ఆహ్వానించబోతున్నారు.